హలో వ్యూవర్స్, ఎండాకాలం వెళ్ళిపోయి ఏసీ వానాకాలం అయితే వచ్చేసింది. ఏసీ క్లీన్ చేసి దానికి కవర్ కప్పేయడానికి సో చూడండి, ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా డస్ట్ అయితే ఉంది. సో ఏ విధంగా డస్ట్ ఫామ్ అయిపోయిందో. ఫస్ట్ అయితే బ్లోయర్ తో కొట్టాను కానీ వెళ్ళలేదు, ఎందుకంటే దానికి స్టిక్ అయిపోతుంది. ఎక్కువ కూల్ సప్లై అవుతుంది కదా, ఆ కూల్నెస్ లో ఈ డస్ట్ వెళ్ళేసి దానికి స్టిక్ అవుతుంది అనమాట. సో అందుకనే బ్రష్ అయితే తీసుకున్నాను, కొద్దిగా షాంపూ వాటర్ మిక్స్ చేసి బ్రష్ తో అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, స్లోగా క్లీన్ చేయాలి, లేకపోతే దానికి ఆ కాయిల్ అనేది పైన సన్నగా ఉంటుంది, అవి అయితే డ్యామేజ్ అవుతాయి. తర్వాత మనం ఇబ్బంది పడాల్సింది వస్తుంది. అవి చేంజ్ చేయాలంటే చాలా కాస్ట్లీగా అయితే ఉంటాయి. సో అందుకనే సింపుల్ గా బ్రష్ తో స్లోగా క్లీన్ చేస్తున్నాను. చాలా ఓపిక్ గా అయితే ఉండాలి ఇది క్లీన్ చేసేటప్పుడు. చాలా నెమ్మదిగా స్లోగా క్లీన్ చేస్తే గానీ ఈ విధంగా నీట్ గా అయితే రాదు. ముందు ఏ విధంగా ఉందో చూసారు కదా, ఇప్పుడైతే చూడండి ఎంత నీట్ గా ఉందో. ఈ విధంగా ఉన్నదంటే మనకు ఏసీ అనేది బాగా కూల్ గా వస్తుంది. చూడండి ఎంత డస్ట్ అయితే ఉన్నిందో మగ్లో. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంతో ఉన్నింది, అంత డస్ట్ అంతా బూజు అంతా పీల్ చేసుకునింది అదైతే. సో క్లీన్ చేసిన తర్వాత ఫిల్టర్లు అయితే కూడా క్లీన్ చేసి ఫిట్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కానీ వీడియో ఏ విధంగా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలా నేను ఒక ఇయర్లీ ఒక 1 or 2 times అయితే క్లీన్ చేసుకుంటాను ఏసీని. దాని ద్వారా నాకు నీట్ గా చిల్ గా కూలింగ్ అయితే వస్తుంది. కరెంట్ బిల్లు కూడా అయితే ఆదా చేయొచ్చు మనం ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో క్లీన్ చేసుకున్నామంటే. కరెంట్ బిల్లు కూడా ఏసీ మీద బాగా భారం పడకుండా మన కరెంట్ బిల్లు కూడా